మీరే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే వీళ్ళలో ఎవరు నామినేట్ చేస్తారు? తనూజ, దివ్య వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళని నామినేట్ చేయాలి. మీరు కూడా 'బిగ్ బాస్' హౌస్ మేటే. 'బిగ్ బాస్' మీకు నామినేషన్స్‌లో వీళ్ళిద్దరి పేర్లే ఇచ్చారు. మీరు ఎవరు నామినేట్ చేస్తారు? ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక కామెంట్ మాత్రం చేయండి. కొండంత బలం అది మాకు. ఈ ఒక్క దెబ్బతో తేలిపోవాలి ఎంతమంది ఎవరికి సపోర్ట్‌గా ఉన్నారనేది. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను నేను. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం ఖండించండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమ్మాన్యుయల్ భరణిని చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రీతు చౌదరి దివ్యాని చేసింది. అట్లాగే గౌరవ్ సంజనాను నామినేట్ చేశాడు. కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేశాడు. సుమన్ కూడా నిఖిల్ని నామినేట్ చేశాడు. గౌరవ్కి ఏకంగా నలుగురు తనూజ, డీమన్ పవన్, సంజన, దివ్య చెప్పిన మాట వినడు, అల్లరిగా చేస్తూ ఉంటాడు, మొండి ఘట్టం వినిపించుకోడు, ఇంట్లో చాలా పనులు ఇష్యూస్ వస్తున్నాయి అతని వల్ల అరుస్తాడు, ఇట్లాంటి కారణాలు చెప్తూ అతని లాంగ్వేజ్ ప్రాబ్లం ఆల్రెడీ మేము ఎంత చెప్పినా అతనికి అర్థం కావట్లేదు అనేటువంటి పాయింట్లో ఎక్కువగా గౌరవ్కి నామినేషన్ జరిగింది. పెద్ద పురస్నానమే జరిగింది అతనికి. అయితే హైలైట్ థింగ్ ఏంటంటే దివ్యాని భరణి నామినేట్ చేశాడు. ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. బట్ వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు. కానీ మరి నిన్న చెప్పాడు కదా, నిన్న ఏమన్నాడు, ఇమాన్యుయల్ చేయాలని ఇంటెన్షన్ ఉందండి, కానీ దివ్యాకి ఎంతసేపు తనుజను తప్పించాలని, కానీ ఇమాన్యుయల్ చేయాలని ఫస్ట్ నుంచి ఆలోచిస్తుంది, ట్రై చేస్తుంది, నాగార్జున సమక్షంలో స్వయంగా చెప్పాడు భరణి. మరి అట్లాంటి భరణి ఏ మాట మార్చుంటే ఏ మాటతో ఎలాంటి ఒపీనియన్ చెప్పి దివ్య మీద నామినేషన్ ఎట్లా వేసి ఉంటాడు అనేది క్వశ్చన్. సో నా గేసు నా కోసం గేమ్ ఎక్కువగా ఆడుతున్నావు నువ్వు అనే ఫీలింగ్ వస్తుందా? ఆ నామినేషన్లో చేశాడా? ప్రతి దాంట్లో దూరిపోతుంది దివ్య అనే రీజన్తో చేశాడా? సీక్రెట్ టాస్క్లో కూడా కబ్బడని ట్రై చేసావు టూ మచ్ అనే నామినేషన్ చెప్పాడా రీజన్ అనేది చూడాలి. ఏదైనా దివ్యాని భరణి చేయడం చాలా పెద్ద షాకింగ్ అప్డేట్ అనే చెప్పాలి. అదే బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఆయన చేసినటువంటి పొరపాటే ఈ రీజన్లోకి వచ్చిన తర్వాత ఈ బాండ్స్ పెట్టుకోవడం తనుజైతేనా దివ్యతో అయినా. ఫైనల్గా ఇప్పుడు బయటకు వచ్చాడు దాంట్లోకి అనుకోవచ్చు. అంటే దివ్యానైనా తనుజైనా విపరీతంగా పొగుడుతూ ఉన్నప్పుడు నా వీక్నెస్లు ఏంటి అది అని అడిగినప్పుడు దివ్య లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పకుండా ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఒపీనియన్గా, తను నామినేట్ చేయడానికి ఒపీనియన్గా ఖచ్చితంగా నెగిటివ్స్ చెప్పాలి. ఆ నెగిటివ్స్ ఏంటి అనేది తను చెప్పలేదు భరణి ఇన్నాళ్ళు. మరి ఇప్పుడు ఏం చెప్పాడు, ఏ పాయింట్ చెప్పి ఉంటాడు? ఇదివరకు అడిగినప్పుడు చెప్పని వ్యక్తి ఈసారి ఎలాంటి లాజికల్ చెప్పాడో కరెక్ట్ ఉన్నాయో లేదో చూడాలి. సో రీతు చౌదరికి నిఖిల్ చేశాడని తెలుస్తుంది. సీక్రెట్ టాస్క్ ఫెయిర్ అయ్యేవనొచ్చు, బ్లూ టీంలో యూనిటీ లేదన్నావు కదా, ఇలాంటి కారణాలు కావచ్చు. ఈ ఆరుగురు అయితే సుమన్, డీమన్, తనూజ, వీళ్ళు కొంతమంది ఒక 4-5 బయట ఉన్నారు, తప్పించుకున్నారు. సో కాదు అని చెప్పి ట్విస్ట్, అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఈ 5 ఎవరైతే పక్కకి వెళ్ళిపోయి తప్పించుకున్నారో వీళ్ళని కూడా కాదు అని వీళ్ళని కూడా నామినేషన్లో పెట్టాడంట బిగ్ బాస్. అది మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. సో 4 గౌరవ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో అంతా అయిపోయిన తర్వాత ట్విస్ట్ ఇచ్చి ఏం చేశాడంటే బిగ్ బాస్, ఇలా కాదు ఈ 6 అందరినీ చేసేద్దాం అని. నిఖిల్ ఏంటంటే 5 వారాలు నామినేషన్లోకి రాలా, నామినేషన్ చేస్తాడు అంటే ఆయన చేయడు, నాకు వదిలే అంటాడు, చాలా డాగర్ కావాలా అంటే వద్దంటాడు, అయేషా ఇమాన్యుయల్ వచ్చినప్పుడు చిట్టీలు తీసిస్తానంటే వద్దంటాడు నిఖిల్. మరి ఎప్పుడు చేస్తావయ్యా నువ్వు అంటే నామినేషన్ చేయనంటా ఉంటాడు నిఖిల్. ఎప్పుడు చూసినా తన్నే చేస్తుంటాడు, ఎవరితో తను నామినేషన్ చేయించుకోడు. ఇమాన్యుయల్ కూడా అంతే. అట్లా 2 వారాలు మాత్రమే వచ్చాడు ఇమాన్యుయల్. సో సేఫ్ గేమ్ విపరీతంగా వాడుతున్నారు వీళ్ళు అనేది క్లియర్గా కనిపిస్తూ వస్తుంది. సో అందరితో చక్కగా ఒక సఖ్యతగా మంచిగా వెళ్ళిపోతున్నాం అని అర్థం. అందువల్ల ఇంకెందుకులే అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనకున్నటువంటి అంచనా ప్రకారం ఏంటంటే బాటంలో ఎవరు ఉంటారంటే ఈ 10 మందిలో గౌరవ్, భరణి, దివ్య, నిఖిల్ ఈ 4 కూడా ఈ ఫస్ట్ రౌండ్ ద్వారా వచ్చినటువంటి గౌరవ్ అండ్ నిఖిల్ వచ్చిన 6 ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరు కూడా బాటంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డబల్ ధమాకా పెడితే పంపించేస్తే వాళ్ళిద్దరిని పంపించేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరితో పాటు భరణి అండ్ దివ్య వీళ్ళిద్దరూ బాటంలో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే హౌస్లో అందరినీ కూడా నామినేట్ చేశారని మనకు వస్తుంది ఇన్ఫోయే. అతిపెద్ద ట్విస్ట్.